ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచిన కొన్ని దినాలుగా ఈ యొక్క పత్రికను, రోమా పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినము 15వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. మరి 19వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా పోయిన వారం మనము ధ్యానం చూసి ఉన్నాం. అయితే ఈ 15వ అధ్యాయంలో బలవంతుడైనటువంటి ఒక విశ్వాసి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటివి కొన్ని లక్షణాలను ఒక 15 లక్షణాలను మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఆధ్యాత్మికంగా ఈ వ్యక్తి బలవంతుడైనటువంటి ఒక క్రైస్తవుడు తన తోటి క్రైస్తవునికి అతడు అతని బలహీనతలను, అతని దౌర్భాగ్య స్థితిని కూడా భరించబద్ధుడై ఉన్నాడు అనేటువంటి విషయాలను మనము నేర్చుకుని ఉన్నాం. అంతేకాదు, అతనికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. బలహీనుడైన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తిని సంతోషపరచాలనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. క్రీస్తును అనుసరించే వారంగా ఉండాలి, ఓర్పు కలిగిన వారంగా మనం ఉండాలి, లేఖనాలను బట్టి మనం బోధింపబడిన వారంగా, ఆదరణ పొందేటువంటి వారంగా కూడా మనము ఉండాలనేటువంటి విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఏకభావం గలవారమై ఉండాలి. క్రీస్తు మహిమ కలిగేటట్లుగా సాక్ష్య జీవితాన్ని మనము కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం. ఇతరులను మనము చేర్చుకోవాలని, అంతేకాకుండా ఆయన కనికరాన్ని గురించి మనము దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలని, సంతోషించు దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ సంతోషించు దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని, సమస్త ఆనందంతోనూ సంతోషంతోనూ జీవించాలని, నిరీక్షణ కలవారంగా మనం ఉండాలని, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాడు అనడానికి ఇవన్నీ కూడా సంకేతాలు అనే విషయాన్ని లక్షణాలని మనం నేర్చుకుని ఉన్నాం. ఇదేనము మరికొన్ని విషయాలను మనము నేర్చుకుందాం వాక్య భాగంలో నుండి. అవి ఏంటంటే, ఈ 9వ వచనము నుండి కింద భాగానికి దాదాపుగా 12వ వచనం వరకు మనం చూస్తే అవన్నీ కూడా పాత నిబంధన నుండి తీసుకునబడినటువంటి కొటేషన్స్ ఇక్కడ మనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు, వీటిని భక్తుడు కొన్ని ఇక్కడ ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలోనే ప్రాముఖ్యంగా మనం చూస్తే 3వ వచనంలో మనం చదివితే, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి యొక్క నింద నా మీద పడెను అనేటువంటి ఈ మాట క్రీస్తు యేసు యొక్క స్థితిని గురించి ఈ మాట వ్రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారంలో మనం చూస్తాం ఈ ఈ వాక్య భాగము కీర్తన భాగములో నుండి 69వ సంకీర్తనలో ఈ వాక్య భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. ప్రియులారా, 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి యొక్క నింద నా మీద పడి ఉన్నది. అంటే ఈ వాక్య భాగము క్రీస్తు జీవించిన జీవన శైలి ఎలా ఉండింది అంటే, తన యొక్క ఆనందం కోసం ఆయన బ్రతకలేదు, దేవుని మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి తన జీవితాన్ని జీవించాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనం
చూడగలుగుతాం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గురించిన ఆసక్తి. ప్రియులారా, మనకైతే మన ఇంటిని గురించిన ఆసక్తి మనకుంటది. అంతే కదా! ఎవరి ఇంటి కోసం వారు ఆసక్తి చూపుతా ఉంటారు. ఎవరి కుటుంబం కోసం వారు, ఎవరి జీవితం కోసం వారు ఆసక్తి కలిగిన వారంగా మనం ఉంటాం. కానీ క్రీస్తు నమూనాను గనక మనం చూస్తే, ఆయన జీవించిన జీవన విధానము నీ ఇంటిని గురించిన ఆసక్తి. అంటే దేవుని ఇంటిని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని సేవ గురించి, ఆయన రాజ్యమును గురించి ఆయన ప్రయాసపడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆయన్ని నిందించే వారి యొక్క నిందలు, దేవుణ్ణి నిందించే వారి యొక్క నిందలన్నీ కూడా ఈయన భరించినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఒక క్రైస్తవ లేకపోతే విశ్వాసమందు బలంగా ఉన్నాడు ఒక క్రైస్తవుడు అనడానికి అతని యొక్క లక్షణము, ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, అతడు తన కోసం తాను జీవించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తత్వం అంటే ఇతరుల కొరకు జీవించేటువంటిది. ఒక కొవ్వొత్తి ఎలాగైతే అనేకులకు వెలిగించి అది కరిగిపోతూ ఉంటుందో, ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే తాను కరిగిపోయిన ఇతరులకు వెలుగునిచ్చేటువంటి వాడుగా క్రైస్తవుడు ఉంటాడు ప్రియులారా. సాధారణంగా కొన్నిసార్లు ఈ కొటేషన్ మనం చూస్తూ ఉంటాం వెహికల్స్ వెనకాల. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. కానీ క్రైస్తవ్యం, నిజమైనటువంటి క్రిస్టియానిటీ ఏంటంటే, అందరూ బాగుండాలి, అది అంతవరకు వాస్తవమే. అందులో నేనుండాలి అని క్రైస్తవ్యం కోరుకోదు. ఒకవేళ నేను లేకపోయినా, బాగున్న వారిలో నేను లేకపోయినా సమాజం బాగుండాలి, మరి లేకపోతే ఈ సొసైటీ బాగుండాలని కోరుకునేటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు మనం గమనించాలి. చూడండి, క్రీస్తు ఆయన బలియాగమునకు ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం చూస్తే, ఆయన చనిపోయిన మనము జీవించాలని. మరి ఇందాక పాట పాడాం, ధనవంతులుగా మనల్ని చేయడానికి ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. అంటే ఆయన దరిద్రుడు అయిపోయినా పర్లేదు, మనల్ని ధనవంతులుగా చేయాలనేటువంటి, ఆయన పాపిగా మార్చబడినా పర్లేదు, మనల్ని పరిశుద్ధ పరచాలని. అలాగా దేవుని యొక్క ఉద్దేశము, లేకపోతే దేవుని యొక్క జీవన శైలిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన సంతోషము కొరకు తాను చూసుకునేటువంటి వాడు, చూసుకొనలేదు దేవుడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన సంతోషము తాను చూసుకునేవాడు కాకుండా ఇతరుల కొరకు బ్రతికేవాడు అనే విషయాన్ని ఈ సత్యాన్ని బట్టి, లేకపోతే ఈ వాక్య భాగమును బట్టి మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అందుకనే ఆ పై మాటల్లో కూడా అదే రాయబడింది ఏంటంటే, బలవంతుడైనటువంటి మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను, దౌర్భాగ్యులను భరించబద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. కాబట్టి మేలైన వాటితోటి ఇతరులను మనము సంతోషపరచవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి క్రీస్తు వదిలినటువంటి నమూనాని మనము అనుసరించాలి. క్రైస్ట్ మోడల్ మన జీవితాల్లో క్రైస్తవ విధానానికి జీవించడానికి ఒక నమూనా దేవుడు వదిలి వెళ్ళాడు, ఒక అడుగుజాడలు మనకు వదిలి వెళ్ళాడు. వాటిని అనుసరించి మనము నడవలసిన వారమై ఉన్నామని ఈ వాక్య భాగమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మరి ఈ లోకంలో మరి క్రైస్తవ చరిత్రను కూడా మనం చూస్తే చాలామంది మిషనరీల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే మన క్రైస్తవ సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే, ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ సంఘ చరిత్రను మనం చదివినట్లయితే, ఎంతోమంది మిషనరీలు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రైస్తవ్యాన్ని మనకు తీసుకుని వచ్చి ఉన్నారు. అంతేకాదు,
అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి ఆ వర్గాలను, జనాలను వారు చదువు చెప్పించి, హాస్పిటల్స్ కట్టించి, వారి జీవితాలను పణంగా పెట్టి, వారు చనిపోయినా పర్లేదన్నట్లుగా జీవితాలను త్యాగం చేసి, ఇతరులను మరి పైకి తీసుకొచ్చినటువంటి ఆ మిషనరీల యొక్క అనేక ఏమంటాం వారి జీవితాలు మనకు సాక్ష్యాలుగా మనం ముందు ఉంచబడతా ఉన్నాయి ప్రియులరా. కాబట్టి క్రీస్తు నమూనాని మరి మనము అనుసరించాలి ప్రియులరా. మన సంతోషాన్ని, మనము ఆనందాన్ని మనం మాత్రమే సంతోషించే వారంగా కాక, ఇతరుల యొక్క బలహీనులను సంతోషపెట్టు వారంగా, బలహీనులను క్రీస్తులోనికి నడిపించేటువంటి వారంగా మన జీవితాలు ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది మొదటి ఇవ్వబడినటువంటి వాక్యంగా కీర్తన 69:9 నుండి దీన్ని మనం చూసి ఉన్నాం. రెండవ వాక్య భాగము 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే, ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన నేను చేసేదను అనేటువంటి మాట వ్రాయబడతా ఉంది ప్రియులారా. చూడండి, 18వ కీర్తనను మనం చదివినట్లయితే, 18వ కీర్తన 49వ వచనం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఈ వాక్య భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, అన్యజనుల మధ్య దేవుణ్ణి స్తుతించినటువంటి లేకపోతే అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అన్యజనుల మధ్య దేవుణ్ణి కీర్తించినటువంటి ఆ పరిస్థితి ఇక్కడ వ్రాయబడతా ఉంది. ఇదే భాగమును 2వ సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదివితే, అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఈ భాగము దేని కొరకు ఇది వ్రాయబడుతున్నటువంటి సందర్భం అని మనం చూస్తే, కింద వచనంలో కొద్దిగా క్లూ మనకి ఇవ్వబడుతుంది. ఏంటంటే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అంటే దావీదు సంతానము అని అంటే ఇక్కడ ఎవరి గురించి ఈ మాట రాయబడింది అంటే, క్రీస్తు యేసుని గురించినటువంటి మాటను మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ రాజు, నీవు నియమించిన రాజు అని అంటే ఎవరో, నీవు నియమించిన రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చినప్పుడు, లేకపోతే ఆయన రాజ్యము చేయనప్పుడు, ఆయనను బట్టి ఏం కలుగుతుందంట, అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను. ఆయన రాకను బట్టి ప్రజలందరూ సంతోషించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించు ఇదే అర్థాన్ని ఇచ్చేటువంటి 3వ వాక్యాన్ని కూడా మనం చదివితే, 10వ అధ్యాయంలో, అదే 10వ వచనంలో మనం చదివితే, రోమా 15:10లో, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించడి. ఇక్కడ మనం చూస్తే అన్యజనులకు ఒక పిలుపునివ్వబడుతుంది. దేనికంటే, మీరు ప్రజలందరితో కలిసి దేవుణ్ణి స్తుతించండి. ఎందుకు మీరు స్తుతించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే, మన ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. ఈ వాక్య భాగం తీసుకున్న సందర్భము మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 42వ వచనము నుండి మనం చదివితే, వీరుల తలలను భక్షించును, ఆకాశము తట్టు నా హస్తమెత్తి ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. కాబట్టి
మొదటి భాగంలో ఈ ఒక్క మాటే వ్రాయబడింది. మనం చదువుకున్నటువంటి రోమా పత్రికలో కూడా, జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందము చేడి అనేటువంటి మాట. అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించడి అని రోమపత్రికలో మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండములో ప్రజ జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. ఎందుకు జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి? ఎందుకు ఆనందించాల్సినటువంటి పరిస్థితి? ప్రజలకు ఎందుకు ఆనందము, లేతే ఆయన జనులకు ఎందుకు ఆనందం అని మనము ఆలోచన చేస్తే, క్రీస్తు రాజ్యము చేయబోతా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు జరిగేటువంటి సంఘటనలు కొన్ని ఇక్కడ వ్రాయబడతా ఉన్నాయి. అక్కడ మనం చూస్తే ఆయన చేతన వచ్చేటువంటి ఆయన ఎలా వస్తూ ఉన్నాడంటే, ఆయన చేత ఖడ్గము ధరించి ఆయన వస్తూ ఉన్నాడు. ఆ ఖడ్గము కూడా ఎలా ఉందంటే 40వ వచనంలో మనం చదివితే, నేను నా ఖడ్గాన్ని ఎలాగా పదును పెట్టించి ఉంచానంటే, తలతలలాడేటట్లుగా నా ఖడ్గాన్ని నేను పదును పెట్టుకుని నేను తెస్తా ఉన్నాను. ఎందుకు అంటే, నేను న్యాయమును పట్టుకొని వస్తా ఉన్నాను. ఎవరికి వారికి వారి ఆ ప్రతీకారము, నేను శత్రువులకు ప్రతీకారము చేయడానికి నేను నా ఖడ్గాన్ని పట్టుకొని వస్తా ఉన్నాను. ఆ ఖడ్గము ప్రజల యొక్క 42వ వచనం రెండో భాగంలో చదివితే, నా ఖడ్గము భక్షించును, శత్రువులలో వీరుల తలను నా ఖడ్గము భక్షించును. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారో, వారందరినీ సంహరించడానికి దేవుడు తన ఖడ్గాన్ని పట్టుకుని వస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన చేతిలో ఖడ్గము మాత్రమే కాదు, ఆయన దగ్గర మరి ఆ బాణములు కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కింద మనం చదివితే, రక్తము చేత నా బాణములు మత్తులు చేతును. చూడండి, ఆయన చేతిలో బాణములు కూడా ఉన్నాయి. ఆయన గుండెలు, శత్రువుల యొక్క గుండెలను అవి చీల్చేటట్లుగా ఆయన తన బాణములను ఉపయోగించి వాడై ఉన్నాడు. ఇదంతా మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమవుద్ది. ఏ కాంటెక్స్ట్లో ఇది జరుగుతుందంటే, క్రీస్తు ఆయన భూమి మీద తన రాజ్యమును చేసి 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పోగుపడినటువంటి శత్రువులను ఆయన సంహరించినటువంటి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన శత్రువులందరినీ సంహరించేటువంటి దేవుడు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే, జనులారా మీరందరూ కూడా ఆయన ప్రజలతో కలిసి ఆనందించండి. ఎందుకంటే దేవుడు తన శత్రువులకు న్యాయమును తీర్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రతిదండన తన ప్రజల తరపున, తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేస్తూ ఉన్నాడు. తన విరోధులకు ఆయన ప్రతీకారము చేసేటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తు రాకడ వద్ద అన్యజనులు, యూదులు అందరూ, ప్రజలందరూ కలిసి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకో తెలుసా? ఆయన తన శత్రువులను సంహరించడానికి, వారికి న్యాయము తీర్చడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఈ సంతోషము అని మనం గమనించాలి. తర్వాత రోమా పత్రికలోనే 10వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, 15వ అధ్యాయం 11వ వచనం, సమస్త అన్యజనులారా ప్రభుని స్తుతించడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ వాక్య భాగము 117వ సంకీర్తన నుండి తీసుకున్నటువంటి కీర్తనగా వాక్య భాగంగా మనం చూస్తాం. 117వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించడి, సర్వజనులారా ఆయనను కొనియాడడి, యెహోవాను స్తుతించుడి. చూడండి ప్రియులారా, ఆయన రాకడ సమయమందు, లేకపోతే ఆ ప్రభువును కీర్తించేటువంటి మరి ఆ సందర్భాన్ని ఇక్కడ మరొకటి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని గణపరచాలి. ఎవరు గణపరచాలి అంటే, సమస్త అన్యజనులారా, అన్యజనుల ద్వారా కూడా ఆయన కీర్తింపబడుతున్నాడు.
సర్వజనుల ద్వారా ఆయన కొనియాడబడుతున్నట్లుగా ఈ వాక్య భాగమును మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదు ఇర్మియా గ్రంథం నుండి 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. తమ పితరుల దోష చర్యలను మరియు వారు అన్యజాతులను దేవతలను పూజించుటకై వాటిని అనుసరించి సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క ఏదైతే మరి కీడు ఏదైతే తప్పించాలని వారు మొరపెట్టినప్పటికీ నేను వారి మొరను వినను, కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ భాగమును మనం పరిశీలన చేస్తే 12వ వచనములో, రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, యెషయాలో నుండి వేరు చిగురును అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఒకప్పుడు అన్యజనులకు రక్షణ లేదు, లేతే ఇశ్రాయేలు ప్రజలకు తన వారికే ఆయన మరి వారి యొక్క కీడు నుండి వారిని ప్రభువే వారి మీదకి కీడు తెప్పించి వారి మొరను ఆయన ఆలకింపని వాడుగా ఒకప్పుడు ఆయన ఉన్నాడు. అయితే ఈ వారి మీద ప్రభువు కనికరమును చూపినటువంటి వాడుగా పితరులతో చేసినటువంటి వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి, లేకపోతే వారి యొక్క ఆ స్థితి నుండి వారిని ఉద్ధరించడానికి కొరకు దేవుడు మరి యొక్క కార్యాన్ని వారి జీవితాల్లో ప్రభువు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 52వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే 52:15 రాజులు అతను చూచి నోరు మూసుకుందరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, గ్రహించరు. ఈ పైనుంచి కూడా మనం చదివితే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము అలాగే గ్రహించరు. ఈ వాక్య భాగము ఈ కాంటెక్స్ట్ని మనం గనక సరిగా అర్థం చేసుకుంటే 53వ అధ్యాయం అంతా కూడా ఎవరి కొరకు రాయబడిందంటే, వధింపబడిన యేసు క్రీస్తును, సఫరింగ్ సర్వెంట్గా క్రీస్తు ప్రభువుని గురించి రాయబడతా ఉంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో నుండి ఈ మాటలు కూడా అవే కాంటెక్స్ట్ గనక మనం ఆపాదించగలిగితే, ఎవరైతే ఆయన్ని దూషించినటువంటి వారుగా ఉంటారో అనేక జనులను ఆయన మరి చిలకరించేటువంటి వాడుగా, కింద ఫుట్ నోట్లో మనం చదివితే చిలకరించడం గురించి రాయబడుతుంది. విస్మయం పుట్టిస్తాడు ఆయన, ఆశ్చర్యాన్ని కలిగించేవాడు. రాజులు మరి చూసి మరి నోరు మూసుకుంటారు. తర్వాత తమకు తెలియచేయబడిన సంగతులు వారికి వినిపింపబడతాయి, తాము వినని దాన్ని గ్రహింతురు అనేటువంటి. అంటే ఇక్కడ మరి ప్రజలకు తెలియపడనటువంటి అనేక సంఘటనలు క్రీస్తు ప్రభువారు బోధల ద్వారా జనులు గ్రహించినటువంటి పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కాబట్టి ఎవరైతే అన్యజనులు మరి స్వార్థను విని క్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారో అని క్రీస్తు మొదటి ఆగమనాన్ని గురించి ఆ భక్తుడు యెషయా ప్రవక్త రాయబడడాన్ని, ప్రవచన రూపంగా ఇక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తాం.
ముందు అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా వేరును లేతే మొద్దు నుండి చిగురు పుడతది. దాని యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. అంటే యెషయలో నుండి వచ్చేటువంటి చిగురు దావీదు సంతానముగా క్రీస్తు ఉద్భవింపబోతా ఉన్నాడు. ఆయన అందు ప్రజలు విశ్వసిస్తారు అని ప్రవచన రూపంగా మరి యెషయా కూడా మరి ఈ క్రీస్తు యొక్క మొదటి ఆగమనాన్ని గురించి మాటలు రాయించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ మాటలన్నిటినీ కూడా మనం పరిశీలన చేసి చూసినట్లయితే ప్రజలు అన్యజనులేమి, యూదులేమి, మరి విశ్వసించిన వారైతేనేమి వీరందరూ ప్రభువుని కొనియాడేటువంటి దినము ఒకటి రాబోతా ఉంది. ఆయన తన ప్రజలను మరి ఎలాగైతే మరి సంరక్షించేటువంటి వాడు అనేటువంటి విషయము, తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసేటువంటి వాడుగా క్రీస్తు ప్రభువారు రెండవసారి ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు అనేటువంటి అంశాన్ని అనేక పాత నిబంధన కొటేషన్ల నుండి మరి రాయించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటిని మనం క్రోడీకరించి మనం చూసినట్లయితే మూలాంశం ఏంటంటే క్రీస్తు రాకముందు లేకపోతే క్రీస్తు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని కొనియాడతారు, స్తుతిస్తారు. ఎందుకంటే తన ప్రజలను బట్టి ఆయన ప్రతీకారము చేసేటువంటి ఒక రోజు రాబోతుంది అని ఆ దినమును బట్టి వారు సంతోషిస్తున్నట్లుగా ఆ వాక్యాలని మనం ఆధారంగా చూసి చెప్పచ్చు ప్రియులారా. అయితే ఈ వాడబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ కీర్తన అనేక చోట్ల పాత నిబంధనలో వాడబడినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. 69వ కీర్తన మనం పరిశీలన చేస్తే ఈ వాక్యాన్ని మరి క్రొత్త నిబంధనలో కూడా చాలాసార్లు భక్తులు వాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఈ మాటలు వాడబడింది అని గనక మనం చూస్తే యోహాను సువార్తలో మనం చదివితే క్రీస్తు ప్రభువారు దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ మరి ఈ క్రీస్తుని గురించినటువంటి అదే 69వ కీర్తన 9వ వచనాన్ని అక్కడ వాడబడడం మనం చూస్తాం. యోహాను సువార్త 2:15లో ఆ మాట రాయబడుతుంది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనేటువంటి ఆ మాట క్రీస్తు ప్రభువారు దేవాలయమును శుద్ధీకరించేసేటువంటి సమయంలో క్రీస్తును బట్టి వారు ఆ మాటను జ్ఞాపం చేసుకున్నారు. దేవుని ఆ ఇల్లు మరి దొంగల గుహగా మార్చబడడాన్ని చూసి ఆయన సహించలేక అక్కడ రోకలు మార్చేటువంటి వారిని కానీ లేకపోతే పావురాలను అమ్మేటువంటి వారి యొక్క బల్లలన్నింటినీ కూడా ఆయన త్రోసివేసి వారందరినీ చెదరగొట్టి, మీరు నా మందిరాన్ని ప్రార్థనా మందిరంగా ఉండవలసిన దాన్ని మీరు దొంగల గుహగా మీరు మార్చారని దేవాలయమును అక్కడ ప్రక్షాళన చేసినటువంటి సందర్భాన ప్రజలు ఈ మాట క్రీస్తుని బట్టి జ్ఞాపం చేసుకున్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఆ కీర్తన అక్కడ కోట్ చేసినడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ మాట మనం చదివితే ప్రభువారు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత వారే, తన సహోదరులే ఆయన్ను విశ్వాసం ఉంచలేనటువంటి పరిస్థితిని బట్టి ఈ కీర్తనను కోట్ చేయబడ్డ మనం చూస్తాం. 69వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. అంటే ఈ కీర్తన భాగము నుండి ప్రభువారు కోట్ చేస్తూ, నా సొంత జనమే నన్ను నమ్మలేదు, అయితే నా సహోదరులే నన్ను ఎందు విశ్వసించలేదని ఆయన బాధపడినటువంటి సందర్భము అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత మత్తయి సువార్తలో 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనమును మనం చదివినప్పుడు దాని అర్థం మనందరికి తెలుసు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవనేటువంటి ఆ భాగము. ఈ భాగము 69వ కీర్తన 17వ వచనము నుండి
మనం చదివితే, నీ సేవకునికి విముఖుడివై ఉండకము, నేను ఇబ్బందుల్లోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. క్రీస్తు ప్రభువారు సిలువలో పడినటువంటి వేదనను బట్టి ఆయన మరొక విధంగా అది అర్థాన్నిచ్చేదిగా, నన్నెందుకు చేయి విడిచావు, నాకు జవాబు అనుగ్రహించు అని, సహాయమునకు రమ్ము అని ప్రభువు పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అదే భావాన్ని మనం గమనించగలుగుతాం. నీ సేవకునకు నీవు విముఖుడిగా ఉండొద్దు, నీ ముఖాన్ని నీ సేవకునికి మరుగు చేయొద్దు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, సమాధానమిమ్మని ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత రోమా పత్రికలో మరి మనం చదివినటువంటి ఇందాక భాగంలో 15:3లో మనం చదివాం కదా, నిన్ను నిందించు వారి యొక్క నిందలు నా మీద పడ్డాయి అనేటువంటి ఈ వాక్యము 69వ కీర్తనలో 9వ వచనము 2వ భాగంలో మనం చదువుతాం. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. కాబట్టి క్రొత్త నిబంధనలో చాలా పర్యాయములు ఈ కీర్తన భాగాన్ని మరి భక్తులు వాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన యొక్క సారాంశాన్ని గనక మనం పరిశీలించి చూసినట్లయితే, మొదటి 5 వచనాలను, 69వ కీర్తన మొదటి 5 వచనాలను గనక మనం చదివితే, విమోచన కోసము ఈ కీర్తనాకారుడు లేదా మెస్సియానిక్ సామ్గా దీన్ని చూస్తున్నాం కాబట్టి, మరి మెస్సియా విమోచన కోసము దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భంగా ఈ మాటను మనం చూడగలుగుతా ఉన్నాం. దేవా, జనులు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, జనములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుగయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జనములలో నేను దిగబడుచున్నాను, ముంచివేయుచున్నవి, అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా కన్నులు క్షీణించిపోయాను, నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, అనేకులు నేను ఇవ్వచ్చు, నాకు తెలిసే నా అపరాధములు నీకు మరిగను. ఇక్కడ చూస్తే ప్రియులరా, క్రీస్తు యేసు యొక్క సిలువలో ఆయన పడినటువంటి వేదన అంతా కూడా మొదటి ఈ వచనాల్లో మనం చదవగలుగుతా ఉన్నాం. జనములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను, నా ప్రాణము మరి నశించిపోయేటట్లుగా, లేకపోతే మరణానికి సమీపంగా నేను ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతు ఎండిపోయింది, కనిపెట్టుడి చేత నా కనులు ఇవన్నీ సిలువలో ప్రభు జీవితంలో మరి నెరవేర్చబడడం మనం చూస్తాం. ఆయన గొంతుకు ఎండిపోయినాయి, దాహమునకు ఆయన దప్పిక కొరకు ఆయన అడిగినటువంటి సందర్భము. మరి ఆయనకి మొరపెట్టి ప్రభువుకు ప్రార్థించడం వల్ల ఆ గొంతుకు ఎండిపోయినట్లుగా, దేవుని కొరకు కనిపెట్టి ఆయన కన్నులు క్షీణించిపోయినట్లుగా, అంతటి వేదన ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిర్నిమిత్తంగా ఆయనను మీద పగబట్టినటువంటి వారు ఎలా ఉన్నారంటే, తల వెంట్రుకల కంటే విస్తారంగా ఆయన యందు పగపట్టిన వారు సిలువలో క్రీస్తును మోహరించినటువంటి ప్రజలను మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మరి క్రీస్తు యేసు సిలువలో చేసిన విజ్ఞాపనకు, మరి ఆయన పెట్టినటువంటి మొరకు సాదృశ్యంగా మొదటి 5 వచనాలను మనం చదువుతా ఉన్నాం. 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే, దేవుని కొరకు అవమానాన్ని, నిందను, మరి తిరస్కరణను క్రీస్తు ప్రభువారు అనుభవించారు. అందుకనే ఈ మాట కూడా ఈ వచనంలో నుండే తీయబడింది కదా, నిన్ను నిందించు వారి యొక్క నింద. అంటే ఎవరిని నిందిస్తున్నారు ప్రజలంటే? దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు. అయితే ఆ నిందను, దేవుణ్ణి నిందించే యొక్క నిందనంతను ఎవరు భరించారంటే, నేను భరించవలసి వచ్చింది, నా మీద వేసుకున్నాను. అంటే ఎవరి కొరకు ఈ
ఇదంతా భరించారంటే దేవుని కొరకు క్రీస్తు యేసు ప్రభువారు ఆ నిందను, ఆ వ్యధనంతను కూడా, తిరస్కరణ అంతటిని కూడా భరించవలసి వచ్చింది ప్రియులారా. అంటే ఒక భాగము దేవునిదైతే చాలా వరకు భాగం మనుషులది. మానవుల యొక్క శిక్ష, మానవుల యొక్క తిరస్కరణ, మానవుల యొక్క దోషము, మానవుల యొక్క అతిక్రమములన్నీ ఆయన మీద ఆయన భరించాల్సిన పరిస్థితి కూడా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇండైరెక్ట్‌గా దేవుడే ఆ బాధనంతా క్రీస్తు మీద మోపడం మనం సిలువలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చూద్దాం 6-12 వచనాలు మనం చదివితే, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఆ! నిన్ను వెదకు వారిని నా వలన అవమానం నొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పాను. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, పరవాడినైతిని. ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసము నుండి కన్నీరు విడుగా నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనున్నప్పుడు ఆశిస్తునైతిని గూర్చి మాట్లాడుదురు అని గూర్చి పాటలు పాడు. చూడండి, ఇవన్నీ మాటలు మనం చదివినప్పుడు క్రీస్తుని గురించి, లేకపోతే క్రీస్తు మీద పడినటువంటి ఆ నింద ఎవరు, లేకపోతే దేని కొరకు ఆయన అనుభవించాల్సి వచ్చింది అంటే, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము, దేవుని నిమిత్తము ఆయన ఈ నిందనంతా కూడా అనుభవించాడు. నీ నిమిత్తము సిగ్గు నా ముఖాన్ని కప్పింది. నిన్ను నిందించు వారి యొక్క నింద నా మీద పడింది అని ఇక్కడ చాలాసార్లు నీ 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 అనే మాటలు రాయబడతా ఉన్నాయి. అంటే దేవుని కొరకు ఆ సిగ్గును కానీ, లేకపోతే ఆ అవమానాన్ని కానీ, ఆ నిందను కానీ, ఆ యొక్క సమస్తాన్ని కూడా ప్రభువు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు క్రీస్తు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 3వ భాగంలో 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివితే, ఈ దేవునికి ద్వారా మరి విమోచన చేయబడాలని దేవునికి భక్తుడు ఆ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం నుండి, యెహోవా అనుకూల సమయమున దేవా నీ కృపాతిశయమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముచ్చిన ఎక్కుము, మింగివేయకం గుంట నన్ను బట్టి నాకు ఉత్తరమేమో. మత్సలయమును బట్టి నా తట్టు తిరుగుము. విముఖుడువై ఉండకము. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. నా శత్రువులను చూసి విడిపింపు. ఈ వచనాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు మరణానికి సమీపంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థనగా ఈ ప్రార్థన మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన మరి నేను నీకు ప్రార్థిస్తా ఉన్నాను, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ కృపా బాహుళ్యమును బట్టి నాకు ఉత్తరమిము. నా యొక్క స్థితి నుండి నన్ను విడిపించుము. ఊబిలోనికి దిగిపోయినట్లుగా నా ప్రాణం ఉంది, లేకపోతే గుంట నన్ను మింగివేసేటట్లుగా, అంటే నేను సమాధి అయిపోకుండానట్లుగా నా ప్రాణాన్ని నీవు విమోచించు అని దేవుని కొరకు మరి భక్తుడు ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి ఆయన శత్రువులు ఎంతగా బాధించారు అని మనము ఆలోచన చేస్తే, వారి శత్రువుల కొరకు ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన, లేకపోతే విన్నపము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, 22 నుంచి మనం చదివితే, ఉరిగా ఉండునుగాక, వారి కన్నులు చీకటి కలుగునుగాక, వణుకు పుట్టించుము, కుమ్మరించుము, నీ కోపాగ్ని వారికి
ఆ, పాడవునుగాక, ఉండకపోవునుగాక, మొత్తిన వారిని. ఆ, ఉమ్, ఉమ్. అందనీయకము, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిచి, ఉమ్, పట్టీలో వారి పేర్లు రాయకము. చాలు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసి చూసినప్పుడు ఎంతగా దేవుణ్ణి ఆయన వేదనకు గురి చేశారనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు మరి నాశనము చేయబడాలి అన్నట్లుగా, వారు ఎడతెగని వణుకు వారికి పుట్టాలి అన్నట్లుగా, మరి వారి కన్నులు మరి గాఢాంధకారము చూడకలేనట్లుగా, గాఢాంధకారము కమ్మునట్లుగా చేయాలి అన్నట్లుగా, అంతేకాదు వారి గుడారంలో ఎవరు లేనిట్లే స్థితికి ఆ గుడారాల్లో ఉండేటట్లుగా వారిని నీవు ఆ, శిక్షించు అని వారి కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు గాయపరచబడిన వారిని వారు వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనేమో, నీ నీతిని వారికి అందనీకము, జీవగ్రంథము నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. కాబట్టి మరి ఈ భాగాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే మరి ప్రవచన రూపంగా మరి కీర్తనాకారుడు క్రీస్తు శ్రమలను గురించి వ్రాయబడడం మనం చూస్తాం. అయితే ఈ విధంగా ఆయన ఏం కోరలేదు. మనం వాస్తవానికి చూస్తే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను కూడా, అంతగా హింసించిన వారిని కూడా, దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని వారి యొక్క క్షమాపణ కొరకు వారిని ప్రార్థించినటువంటి ఆ స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. తర్వాత ఆఖరి వచనాల్లో మనం చూస్తే దేవుని యొక్క విమోచన యందు భక్తుడు ఉంచినటువంటి నమ్మకత్వాన్ని మనం చూడగలుగుతాం. 29వ వచనం నుండి మనం చదివితే, బాధింపబడిన వ్యాకుల పడుచున్నాను, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదును, ఘనపరచదును, ప్రీతికరము, దేవుని వెతుకువార్లారా, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, తృణీకరించువాడు కాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడైతే తన యొక్క ప్రజల యొక్క మొరను ఆయన ఆలకిస్తాడు. ప్రభు పరిస్థితుల్లో ఆయన 22వ కీర్తన కూడా మనం ఇంచుమించు ఇలాంటి ప్యారలల్గానే ఉంటుంది. ఆ కీర్తన కూడా, అక్కడ కూడా మనం చూస్తే భాషాణపు వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, మరి వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదనలు నన్ను ఆవరించున్నాయి, నన్ను విడిపించు అని ఆ 22వ కీర్తనలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడ దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి భక్తుడు రాస్తూ ఉంటాడు. నేను పుట్టినప్పుడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినప్పుడు నాకు నమ్మకం పుట్టించిన వాడువు నీవే అని ఆ నమ్మకత్వాన్ని, దేవుని ఫెయిత్ఫుల్నెస్ని జ్ఞాపం చేసుకుంటూ, ఇంత నమ్మదగిన వాడు కాదా, నా మొరని ఎందుకు ఆలకించట్లేదు అన్నట్లుగా ప్రభు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఆయన మొరను ఆలకించాడని మనం చూస్తే, సిలువ ఎక్కే ముందు పడుతున్న శ్రమలప్పుడు ఆయన విడిపించలేదు, లేదా సిలువలో మరణించేటప్పుడు ఆ మేకులు కొడుతున్నప్పుడు, ఆ సిలువ వేసేటప్పుడు ఆయన్ని తప్పించలేదు. కానీ ఎప్పుడు ఆయన మొరను ఎప్పుడు ఆలకించాడంటే, ఆయన మనుష్యరీతిగా మానవుడిగా మృతి చెందినప్పుడు 3వ దినమున ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. పాతాళములో నుండి ఆయనను ప్రభు విమోచించినటువంటి ఆ స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆయన తన ప్రజలను, లేకపోతే వారి యొక్క ప్రజలు చేసేటువంటి మొరలను ఆయన
వినేటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తాను. ఇదే దేవునికి ప్రీతికరమైంది అని మనం స్తుతించడం. ఎందుకంటే బాధపడు దానిని చూసి ఆయన ఆహ్, ఆహ్, వారు సంతోషిస్తారు. అయితే దేవుని వెదకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లుతది. యెహోవా దరిద్రులు మొర ఆలకించేటువంటి వాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేటువంటి వాడు కాదు. అలాంటి ఆహ్, స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టే మీరందరూ ఏం చేయాలంటే ఆఖరి భాగమంతా కూడా స్తుతిని గురించిన వివరణ అక్కడ ఇవ్వబడుతోంది. ఎవరెవరు స్తుతించారంటే భూమి ఆకాశములు ఆయన స్తుతించునుగాక, సముద్రములు సమస్తమును ఆయన స్తుతించునుగాక. యెహోవా సీయోనును రక్షించును, ఆయన యోధా పట్టణస్థులను తిరిగి కట్టిస్తాడు. ఇప్పుడైతే యోధా ప్రజలు విడవబడినట్లుగా లేతే దేవుడు పట్టించుకునేటట్టుగా ఉంటా ఉంది. కానీ ఒక దినము రాబోతా ఉంది. ఆయన సియోనులో ఉన్నటువంటి తన ప్రజలను, యోధా పట్టణాలను ఆయన మరలా కట్టేటువంటి వాడు. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమవుతుంది. సియోనును దేవుడు మరలా కట్టించి దాన్ని తన వశము చేసుకుంటాడు. తన ప్రజలకు దాన్ని మరలా స్వాస్యంగా ఇస్తాడు అనేటువంటి వాగ్దానంతో ఈ కీర్తన ముగింపబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఎక్కువ భాగము క్రీస్తు యేసు పడినటువంటి శ్రమలను గురించినటువంటి కీర్తన భాగముగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శ్రమలన్నిటినీ కూడా ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే ఆ 9వ వచనము ప్రాముఖ్యమైన భాగము. అది ఏంటంటే ఆ శ్రమలన్నీ కూడా దేవుని ఇంటి కొరకు ఆయన అనుభవించాడు. దేవుని రాజ్యము కొరకు ఆయన ఈ శ్రమనంతా అనుభవించాడు. దేవుని కొరకే ఆ నిందలను కానీ, శ్రమలు కానీ, శిక్షణ అంతటినీ కూడా ఆయన అనుభవించాడు. ఇంతకీ ప్రభువు శిక్షింపబడము మనం చదువుతాం కదా, ఆయన నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అనేటువంటి, అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అంటే ఒక పని మీద, ఒక మిషన్ మీద ప్రభువు వచ్చారు. కాబట్టి నిన్ను బట్టి ఆ నిందలన్నీ నేను భరిస్తున్నాను, నీ ఇంటిని గురించిన ఆసక్తి చేతనే నేను ఈ విధంగా తృణీకరింపబడుతున్నాను అన్నట్లుగా ప్రభు ఆ కీర్తన భాగంలో రాయబడుతుంది. కాబట్టి 15వ అధ్యాయము ప్రాముఖ్యంగా మనం ఇందాక చదివినటువంటి 13, 15 15వ అధ్యాయంలో ఉన్నటువంటి బలవంతుడైనటువంటి ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలని మనం చూసాం కదా. ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తు నమూనా నుంచి సేకరింపబడినటువంటివిగా మనం చూడగలుగుతాం. అందులో మనం చదివితే బలహీనలను దౌర్భాగ్యులను మనము భరించబద్దులమై ఉన్నాము. తర్వాత పొరుగువారి యొక్క క్షేమాభివృద్ధి కలగడానికి మనలో ప్రతివాడును మేలైన దాన్ని అతన్ని సంతోషపరచాలని, ఇవన్నీ కూడా క్రీస్తు యేసు నమూనా నుండి తీసుకొనబడ్డాయి. ఆయన జీవన శైలి, జీవించిన విధానము తనను తాను సంతోషపెట్టుకునేటువంటి స్థితి కాక, తన వారి కొరకు తన ఇంటి లేకపోతే దేవుని ఇంటి నీ ఇంటిని గురించిన ఆసక్తి చేత ఆయన భక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా క్రీస్తు యేసు యొక్క నమూనా మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అంటే మనకున్న స్వాతంత్రము మన సంతోషము కొరకు మనం వినియోగించుకోవడం కాదు, కానీ ఇతరులు మనకు తోటి విశ్వాసుల్లో బలహీనలుగా ఉంటే వారిని బలపరచడానికి మనము మరి ప్రయత్నం చేయాలి అనేటట్లుగా ఈ ప్రాముఖ్యంగా అయినటువంటి భాగం ఇక్కడ వ్రాయబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ కీర్తన 69వ కీర్తన లేకపోతే మిగిలిన వాడబడిన విషయాలన్నీ కూడా ఒక దినమున ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన మరి వచ్చినప్పుడు ప్రజలందరికీ సంతోషము కలుగుతుంది. అది ఆయన నమ్మిన జనులైనప్పటికీ సమస్త జనులారా లేకపోతే అన్యజనులారా, సమస్త అన్యజనులారా అని వాడబడిన ఈ పదాలన్నిటిని కూడా మనం పరిశీలన చేస్తే ఒక దినమున ప్రజలందరకు ఆయన సంతోషాన్ని
కలుగు చేయబోయేటువంటి ఒక దినము, వెయ్యేళ్ల పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు సమాధానము, సంతోషము కలిగేటట్లుగా ఉంది ప్రియులారా. ఆ స్థితి కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఆ మరి ఆ దినము ఎప్పుడైతే ప్రభువు మన యొద్దకు తీసుకొస్తాడో, అప్పుడు మన జీవితాల్లో మరి నెమ్మది, సమాధానము, సంతోషము కలుగుతుందనే విషయము మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ దినము మనము ఈ ఉపయోగింపబడినటువంటి పాత నిబంధన వాక్య భాగములు బట్టి మనం పరిశీలించి చూసినట్లయితే, వీటన్నిటి నుండి ప్రభువు బట్టి జనులందరూ ఆయనను సంతోషముతో కొనియాడతారు, ఆయన్ని స్తుతిస్తారు, ఆయన నామ సంకీర్తనతో ఆయన గానం చేస్తారు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల ద్వారా కూడా ప్రభువు ఘనపరచబడేలాగున మన బ్రతుకులుండునట్లుగా, మన క్రీస్తు నమూనాను అనుసరించి తన సంతోషము కొరకు, తన ఆనందం కొరకు ఆయన బ్రతికినవాడు కాక, ఇతరులు తన దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎలాగైతే ఆయన్ని భక్షించిందో, మనం కూడా మరి దేవుని రాజ్యము కొరకు మనం ప్రయాసపడాలి. ఆ ఇంటి కోసము, ఆ దేవుని రాజ్యము కొరకైన ఆసక్తే మనల్ని ఎప్పుడు భక్షించేదిగా ఉండాలి. అలా బ్రతకడానికి ప్రభు తన కృపను, సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన మరి నానా తండ్రి కొద్ది మాటలు, మరి మీ ధ్యానం చేసిన ఈ మాటల యందు మరి నానా మీ కృపను ఉంచి ఉన్నారు. నానా మీ వాక్ ద్వారా మాతో మాట్లాడారు. మా బ్రతుకులు మా సంతోషం కొరకు మేము వెళ్ళబుచ్చే వారంగా కాక, మరి ఇతరుల కొరకు మీ ఇంటిని గురించిన ఆసక్తి మాలో నానా పెంపొందించి, వాటి చేత మేము భక్షింపబడేటట్లుగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి. క్రీస్తు యేసు ఈ లోకములో వదిలినటువంటి ఆ నమూనా, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మేమునో కలిగి ఉండేటువంటి కృపాభాగ్యాన్ని మీ ఆత్మ ద్వారా మీరే మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను ఈ వాక్యం వినిచిన బిడ్డలందరికీ అనుగ్రహించమని, మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటుగా మీరే మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.